ఎందుకు ఈ విషయాన్ని అంటే గతంలో మనం చూసాం సత్తెనపల్లికి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహావిష్కరణ బహుశా దానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ప్రమాదంలో సింగయ్య ప్రాణాలు విడిచినప్పుడు మొత్తం కూడా అది ప్రభుత్వ వైఫల్యం, సెక్యూరిటీ కల్పించలేదని మొదట దాన్ని విస్తృతంగా మాట్లాడడం అన్నీ చూసాం. తర్వాత వీడియోస్ వచ్చిన తర్వాత విషయం బయటకు వచ్చింది. అప్పుడు కూడా కొంత నిజమేనేమో, డిఫెన్స్లో పడేటువంటి పరిస్థితి లేదు, కరెక్ట్గా దానికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే సో ఆ పరిణామాన్ని అలానే అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు సీదల అప్పలరాజు ఎపిసోడ్ని ఈయన అలానే మాట్లాడారు. సో ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ప్రభుత్వం మీద నేను ఎట్టేయడం, లేకపోతే ప్రభుత్వాన్నే దోషిగా చూపించడం, డిపార్ట్మెంట్ను తప్పుగా పోర్ట్రేట్ చేయడం లాంటివి జరుగుతున్నటువంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా చేస్తుంది వైసీపీ పదే పదే? దీనికి ఖచ్చితంగా చెక్ పట్టేటువంటి పరిస్థితి ఉందా? వైసీపీ కావాలనే ఇదంతా చేస్తుంది. ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ కోసం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎవరైనా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా విమర్శలు చేయడంతో పాటు తమకు పొలిటికల్ మైలేజ్ వచ్చే విధంగా కూడా చేస్తారు. ఎక్కడో దాకా కాదు, ఈరోజు భీమవరం వెళ్ళారు. అక్కడ ఆక్వా రైతులకు సంబంధించి ఆయన ఆక్వా రైతుల విషయంలో సిండికేట్లు, చంద్రబాబు వచ్చారు అంటే సిండికేట్లకు పండగ అని అన్నారు. ఈ సిండికేట్లు ఏవైతే ఉన్నాయో 2019 నుంచి 24 మధ్య కాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అప్పుడు యుద్ధాలు రాలేదు, కానీ ముడిసరుకు ధరలు పెరగలేదు, కానీ రేట్లు మాత్రం 6 సార్లు జగన్ ఎందుకు పెంచాడని చెప్పి ఈరోజు అచ్చెన్నాయుడు నిలదీశారు. ఈ సిండికేట్లే మీ హయాంలో కూడా ఉన్నాయి కదా, ఇవి చంద్రబాబు వస్తే పండగ ఎలా చేసుకుంటాయని చెప్పి నిలదీశారు. మీరన్నట్టు ఆయన రెంటపాళ్ళు వెళ్లే సమయంలో, సత్తెనపల్లికి మండలం, రూరల్ మండలం రెంటపాళ్ళు వెళ్లే సమయంలో కూడా అక్కడ ఏదైతే సింగయ్య అనే రైతు, సింగయ్య అనే వైసీపీ అభిమాని చనిపోయాడో ఆ రోజు తన కారు కింద పడి చనిపోవటం, ఆ శవాన్ని కొద్ది దూరం లాక్కెళ్ళటం, ఆ తర్వాత ఆ శవాన్ని అక్కడ నల్లపాడు వద్ద తుప్పల్లో పడేసి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా 2 రోజుల తర్వాత, అంటే వైసీపీ నేతలు ఆ రోజు మాకు సరిగ్గా సెక్యూరిటీ ఇవ్వలేదు ప్రభుత్వం అని ఆరోపించిన 2 రోజుల తర్వాత ఆ వీడియో బయటికి రావడంతో అప్పుడు నిజాలు చెప్పగలిగారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే, మేము నిజాలను జనంలోకి తీసుకువెళ్లటంతో పాటు అసలు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజేస్తాము, వాళ్ళ అబద్ధాలను మాత్రం జనంలోకి వెళ్ళనేమో, పోయినసారి ఇలా వెళ్ళటం వల్లే మేము నష్టపోయామని చెబుతున్నారు. ప్రతిపక్షం ఏదైతే చేస్తుందో దాన్ని మాత్రం ధీటుగా ఎదుర్కొంటాము, కౌంటర్ అటాక్ చాలా బలంగా ఉంటుంది, నిజాలను ప్రజలకు వివరిస్తాం, అప్పుడు ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళు జడ్జి చేసుకుంటారు అనేది కూడా వాళ్ళు చెబుతున్నారు. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ రామారావు. సో మొత్తానికైతే సీదల అప్పలరాజు కుమారుడు అరవ్ సంబంధించినటువంటి చేసిన యాక్సిడెంట్ ఎపిసోడ్లో ప్రస్తుతం ఇంకా ఇటు వైసీపీ అలానే తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం అనేది కొనసాగుతూ వస్తోంది. అరవ్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి విషయం అక్కడ సీసీటీవీ విజువల్స్ బయటికి రావడంతో మొత్తం ప్రపంచానికి అసలు ఆ బైకు అరవ్ నడిపాడు అనేటువంటి విషయం తెలిసింది. సో ఆ తర్వాత మారిపోవడం, అతని స్నేహితుడు సిద్ధార్థ్ త్యాడి రావడం, ఇవన్నీ చూసిన తర్వాత సో ఓకే, దీంట్లో ఏం జరిగింది అనేటువంటి అంశం పైన ప్రజలకు కూడా బయటకు వచ్చాకే తెలిసింది. లేకపోతే అంతకుముందు అసలు ఇదొక ప్రమాదం, సరే అది సిద్ధార్థ్ త్యాడినే నడిపాడా అని ఆ లెక్కలోనే వెళ్ళిపోయింది మొత్తం. ఫస్ట్ అసలు దీనిపైన పెద్ద రాజకీయంగా కూడా విమర్శలు ప్రతి విమర్శలు రాలా. ఆ తర్వాత ఈ ఎపిసోడ్లో అతని ఫ్రెండ్ ఎలా వచ్చాడు, సో దీని వెనక ఏం జరిగింది, ఏ రకంగా దీని విషయంలో అటు డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏం జరిగింది, ఇవన్నీ ఒక్కొక్క విషయం విచారణకు వచ్చిన తర్వాత అసలు అంశాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, వాళ్ళిద్దరికీ కూడా రిమాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో తర్వాత అది న్యాయస్థానంలో తేలుతుంది ఏంటనేది. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో అతను కుమారుడు ఉన్నాడని తెలిసిన తర్వాత నేరుగా ఇలా ప్రమాదం జరిగింది అనే విషయాన్ని పోలీసులకు చెప్పి తను ఉన్నాడు, తనకు గాయాలయ్యాయి, తనకు ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పో లేకపోతే తను పోలీసులకు అప్పచెప్పుంటే ఖచ్చితంగా సీదల అప్పలరాజు గౌరవం పెరిగేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సరే ప్రమాదాలు జరుగుతాయి, ప్రమాదాలు జరగవా, ప్రమాదాలు జరిగితే తప్పెవరిదైతే వాళ్ళది చర్యలు తీసుకోవచ్చా లేదా అనేటువంటి అంశం పైన రియాక్ట్ అయ్యింటే అది వేరే. కానీ ఇప్పుడు అసలు చిన్నపిల్లాడు పాపం పెద్ద పెద్ద కేసులు పెడతారా అని ఇలా మాట్లాడడం వల్ల, అంటే అక్కడ తప్పు జరిగినా లేకపోతే ఏం చేసినా అడ్డంగా వెనకేసుకొని రావాలి అనేటువంటి వ్యవహార శైలి వల్ల ఖచ్చితంగా ప్రజల్లో కూడా చులకనవుతారు. ఎందుకంటే కళ్ళ ముందు ఏం జరిగిందనేది తెలిసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఎవరు చేసినా వాస్తవం అనేది ప్రజలకు ఈరోజు గ్రహిస్తారు. ఎందుకంటే
మనం ఏదైనా చెప్పినప్పటికీ కూడా అక్కడ స్పష్టంగా సీసీ విజువల్స్, అక్కడ జరిగినటువంటి పరిస్థితి, పరిణామం, వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయాలు అన్నీ బయటకు వస్తాయి. సరే, రేపు న్యాయస్థానంలో ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఈలోపే ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అక్కడ వారిది తప్పు లేదన్నటువంటి ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉంటాడు. వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య జరిగితే నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి దానిపైన రాశారు. ఈ రకంగా రాసి ఈ రకంగా తనపైన నెపం నెప్పి ప్రజల్లోకి దీన్నే బలంగా తీసుకొని పోయారు 19 ఎలక్షన్లో. తమ ఓటమికి ఇలాంటి ప్రచారాలు కూడా దోహదపడ్డాయి అనేటువంటి అంశాన్ని ప్రజలు నమ్మద్దు, ఏది విషయం వాస్తవం తెలుసుకోండి అని పదే పదే చెప్తుంటే చాలామందికి సరే ఏదో చెప్తున్నారులే అనుకోవచ్చు. కానీ సీదిలప్పలరాజు సంబంధించి కుమారుడి ఎపిసోడ్ను చూసిన తర్వాత కూడా చాలామందికి అర్థమవుతుంది. ఇదే కాదు, సత్తెనపల్లి ఎపిసోడ్లో కూడా ఆ రోజు సింగయ్య చనిపోతే ఫస్ట్ అసలు సింగయ్య ఎలా చనిపోయాడు అనేది తెలియదు ప్రపంచానికి. ఆ తర్వాత విజువల్స్ అన్నీ బయటకు వస్తే అప్పుడు ఆ వెహికల్ ఎవరిది, ఏ వెహికల్ కింద పడ్డాడు అనేటివన్నీ కూడా బయటకు వచ్చాయి. సో కాబట్టి జరిగింది ఒకటైతే మరోలా ప్రచారం చేసి లబ్ధి పొందాలనుకోవడమో లేదా ప్రజలకు ఆ రకంగా మనం నమ్మించాలనుకునే ప్రయత్నం చేసే ప్రతిసారి కూడా వైసీపీ అడ్డంగా దొరికిపోతుందనే దానికి ఈ 2 ఇన్సిడెంట్లు నిదర్శనాలు. అందుకోసమనే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినా, కడపలో లోకేష్ రియాక్ట్ అయినా, లేకపోతే ఆక్వా రైతుల విషయం పైన అచ్చెన్నాయుడు మాట్లాడినా, మత్స్యకారుల ఎపిసోడ్ పైన పల్లా శ్రీనివాసరావు మాట్లాడినా, సో ఇదంతా కూడా రికార్డు. ఎవరు ఏది విషయం చెప్పినా తప్పించుకునే పరిస్థితి కూడా లేదు. సో ఇట్లా కూటమి ప్రభుత్వం పైన కావచ్చు, ముఖ్యమంత్రి పైన, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పైన, లోకేష్ పైన అయినా ఇలా ఏది పడితే అది ప్రచారం చేసి ఏదో ఒక నెపం వేసి వెళ్ళిపోదామని ప్రయత్నానికి ధీటుగా జవాబు చెప్పాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం కానీ నేతలు కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. దానివల్లే ఇవాళ ఇంతమంది మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. సరే, ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఆ రోజు సింగయ్య విషయమైనా, ఈరోజు ఇప్పుడు దానయ్య అంశం అయినా, జరిగినటువంటి ఇన్సిడెంట్కి కారకులు వారిపైన చర్యలు తీసుకోవడమే కాదు, ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి. ఆ దిశగా అసలు ఆలోచించాలి. ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అనేది. గొర్రెల కాపరి కుటుంబం, ఆయన పనిచేస్తే కానీ వారి కుటుంబాలకి గడవదు. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏదైనా చేసి వాళ్ళని ఆదుకుందాం అనేది వదిలేసి దీనిపైన కూడా మళ్ళీ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం ఇలాంటి వాటిని ప్రజలు ఎవరూ కూడా స్వాగతించరు. ఇది ఇవాళ అనాలిసిస్. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.